నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. వెలుగుమట్ల బాధితులు ఇంకా న్యాయ పోరాటం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇతర పార్టీలు అటు ప్రతిపక్ష పార్టీలను కూడా మద్దతు తెలిపిన పరిస్థితి. నిన్న కవిత గారు, జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా నిన్న సపోర్ట్గా వెళ్ళారు. సపోర్ట్గా వెళ్ళినందుకు జాగృతి కార్యకర్తలతో పాటు కవిత గారిని కూడా అరెస్ట్ చేసి ఖమ్మం నుండి హైదరాబాద్ కూడా తరలించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు జాగృతి ఆఫీస్ దగ్గర నిరవధిక సమ్మె ఏర్పాటు చేశారు. మాట్లాడదాం, మనతో పాటు జాగృతి నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? ఇప్పటికీ కూడా వెలుగుమట్లో న్యాయ పోరాటం జరుగుతూనే ఉంది. కనీసం మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా కనీసం దానిపైన క్లారిటీ ఇవ్వని పరిస్థితి. ఎట్లా చూస్తారు? నేనేమంటున్నా, రాజకీయాలు పక్కన పెడితే ఎప్పుడైతే విషయం సమస్య ఉంటుందో ఆ సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. కనీసం రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కనీసం రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సినటువంటి కలెక్టర్ కూడా ఆ ఇష్యూను పక్కదోవ పట్టించే విధంగా అధికారుల చేతులు బందీ అయిపోయిండు. ఇలా రాజకీయ నాయకుల చేతులు బందీ అయిపోయిండు కలెక్టర్ గారు. ఇవాటి వరకు అక్కడ ముఖం చూపెట్టాలి. ముగ్గురు మంత్రులు ఆ ఖమ్మం ప్రాంతంలో ఉంటారు. ఇప్పటివరకు ఒక మంత్రి కూడా ప్రాంతానికి వెళ్ళి పరామర్శించే పరిస్థితి లేదు. ఒకరోజు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒకరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దాదాపు 700 కుటుంబాలకు సంబంధించినటువంటి ఇండ్లను ధ్వంసం చేయడం అనేటువంటిది నిజంగా ఒక అమానవీయమైనటువంటి చర్య. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అది ప్రభుత్వ భూములు కాదు, భూదానికి సంబంధించినటువంటి భూములు, ఎప్పుడో కొంత సంబంధించినటువంటి వాళ్ళు దానం చేసినటువంటి భూములు. కాబట్టి తక్షణమే కవిత గారు ఏదైతే గోరుల్లో మీరు ధ్వంసం చేసినటువంటి ఆ ఇండ్ల ప్లేసులోనే, అదే స్థలంలోనే వాళ్ళకు మళ్ళా పక్కా గృహాలు నిర్మించాలని చెప్పేసి మేము పోరాడడం జరిగింది. నిన్న నిరసన తెలియజేసేటువంటి హక్కు కూడా ఈ యొక్క ప్రజాప్రభుత్వం లేకుండా పోయింది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజాస్వామ్యంలో గాంధీ మార్గంలో దీక్ష చేసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. నిరసన తెలియజేసినటువంటి మా జాగృతి నాయకులపైన, కవిత గారి పైన దాదాపుగా 33 మంది పైన క్రిమినల్ కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు సర్కార్ నడిపిస్తూ ఉన్నారు. మేమేం కోరుతున్నాము, ఏదైతే వెలుగుమట్ల సంబంధించిన బాధితులు ఉన్నారో ఆ బాధితులకు మీరు కల్పించిన పునరావాసంలో కూడా కనీసం ఒక మెడికల్ సంబంధించిన వైద్య శిబిరాలు, కనీసం మహిళలు ఉంటే ప్రత్యేకంగా వాళ్ళకి బాత్రూమ్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలు అనేటువంటి ఏర్పాటు చేయలేదు. పిల్లలు ఉంటే వాళ్ళకు సరైనటువంటి ఆహార ప్రమాణాలతో కూడినటువంటి ఆహారం పెట్టట్లేరు. ఇంత ఇబ్బందులలో ఆ కుటుంబాలు బాధపడుతుంటే 700 కుటుంబాల ఉసురు దాకదా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా కవితక్క ప్రశ్నిస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటే ఈ ప్రతిపక్షం కూడా కంటెంట్ బిల్డ్ చేసేటువంటి ప్రతిపక్షంగానే ఉన్నది. కేవలం అక్కడికి పోవడం, ఓ ఫోటోలు దిగడం, వాటిని ట్విట్టర్లో పెట్టడం, ఇతరత్ర చేయడం తప్పితే సమస్య పట్ల ఒక నిబద్ధత, ఒక చిత్తశుద్ధి, ఒక ఏకాగ్రత ఉన్నటువంటి పరిస్థితి ఇలా ప్రతిపక్షంగా కనపడతలేదు. పర్ఫార్మెన్స్ని పూర్తిగా మర్చిపోయింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం. వెలుగుమట్టలో బాధితులు చిన్న పిల్లల కాడ నుండి కూడా పెద్దల వరకు చాలా రోధిస్తూ ఉన్నారు. కనీసం మీరు మీ ప్రభుత్వం నుంచి మాకు ఏమి ఇవ్వకుండా సరే కనీసం ఇళ్ళనన్నా కాపాడండి, ఇల్లు కూల్చేయకుండా చెప్పేసి అరణ్య రోదన కూడా అనుభవిస్తారు. అక్కడ చాలా మంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కవిత కావచ్చు, చాలా మంది వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం, కనీసం వాళ్ళ దరిదాపులో కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి? నేనేమంటున్నా, సామాన్యులకు ఏం ముక్కలా ఉంటుంది బ్రదర్, కేవలం గూడు నీడ అనేటువంటి ముఖ్యం. ఆ నీడనే కూల్చివేసినటువంటి పరిస్థితుల్లో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఎవరికి చెప్పుకోవాలా? ఇలా వాళ్ళ ప్రజలు కనీసం వాళ్ళ పక్షాన్ని అడగాల్సిన ప్రతిపక్షం కూడా పాలకపక్షానికి మొత్తాసులు పడుకుతూ పాలకపక్షానికి సన్నాయి నొక్కులు నొక్కుతుంటే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఈరోజు తెలంగాణ జాగృతి పోషిస్తుంది, కవితక పోషిస్తుంది. ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యల పట్ల వాళ్ళు ఆ సమస్యలను ఇలా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాం. మేము ఇప్పటికి కూడా కోరేది ఏంటంటే అది భూదానికి సంబంధించిన భూములు, దానిపైన కోర్టు సంబంధించినటువంటి ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షలను కూడా బేఖాతరు చేసి చివరకు న్యాయ వ్యవస్థను కూడా ఈరోజు మీరు ఏమంటారు అప్రతిష్ట పాలు చేసే విధంగా కనీసం దాన్ని కూడా పాటించకుండా ఆ సమీక్షలు ఏవైతున్నాయో వాటిని కనీసం సమీక్షించుకోకుండా ఇలా బుల్డోజర్లను పంపించేసి నేలమట్టం చేసిన తర్వాత నష్టం జరిగిపోయింది. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తాం తెలంగాణ జాగృతి తరపున, మేము గాంధీ మార్గంలో నిరసన తెలియజేస్తూ ఖమ్మం వేదికగా మా యొక్క నిరవధిక దీక్ష కవిత గారు ఈ సమస్యల్లో ఉన్న తీవ్రతను చూసి ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి కవిత గారిని లిఫ్ట్ చేసి ఇలా తెల్లవారుజామున హైదరాబాద్ తరలించారు. ఇలా కేంద్ర కార్యాలయమైనటువంటి తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఈ నిరవధిక దీక్షను కొనసాగింపు చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఆ యొక్క వెలుగుమట్ల సంబంధించినటువంటి ప్రజానీకానికి న్యాయం చేస్తాం. ఒక సమస్యను ఎత్తుకుంటే కవిత ఎంత మొండి ధైర్యంతో ఉందో మీకు తెలుసు. నాడు బతుకమ్మ ఎత్తుకున్నా, నాడు బోనాలు ఎత్తుకున్నా, ఒక మహిళా బిల్లు అయినా అంబేద్కర్ని తీసుకుపోయి అసెంబ్లీలో ప్రతిష్ఠించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా 48 గంటల దీక్ష సాధించుకున్నాం. అట్లా ఏ ఒక సమస్యను ఎత్తుకున్నా దాన్ని విజయ తీరాలకు తీసుకుపోయే విధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలకు ముందు నుంచి ఒక అలవాటు ఉన్నది. అట్లాంటి వజ్ర సంకల్పంతోనే ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి వెలుగుమట్ల సంబంధించిన గ్రామస్తుల సమస్య పట్ల మేము భీష్మించి కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు ఉంచుతాం. ఈ ప్రజాస్వామిక హక్కులను కాలు రాస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా, ఆ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆ బాధితుల పక్షాన ఉండి పోరాడతామని చెప్పేసి సందర్భం తెలియజేస్తాను. నిరవధిక నిరాహార దీక్ష ఎన్ని రోజులు
రోజులు ఉండే ఛాన్స్ ఉంది? అసలు కవిత గారి డిమాండ్స్ ఏంటి? మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏముంది, కేవలం వాళ్ళ సంబంధించిన ఇండ్లను కూలగొట్టిల్లు, వాళ్ళ సౌకర్యాలు అనేటువంటిది ఏమి ఉన్నది. ప్రస్తుతం వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తూ ప్రభుత్వం ఒక విధానపరమైన ప్రకటన చేయాలి. విధానపరమైన ప్రకటనతో పాటు పక్క గృహాలకు హామీ ఇచ్చేసి వాళ్ళకి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా, వాళ్ళ చేతిలో పెట్టే విధంగా కలెక్టర్ ఒక ప్రకటన చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానిపైన స్పందించాలని చెప్పేసి అంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అది కార్యాచరణ రూపంగా దిశగా కనుక పోతుంది అనుకున్నప్పుడు మాత్రం కవిత గారు దీక్ష విరమిస్తారు. అది ఎన్ని రోజులైనా సరే కొనసాగిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇలా బీసీ సంబంధించినటువంటి జేసీలు, అదేవిధంగా ఏదైతే ధర్మ సమాజ్ పార్టీ సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డాక్టర్ విషాదానంద్ గారు కూడా నిన్న మాతో పాటు కలిసి రావడం జరిగింది. సో ఆయన అరెస్ట్ చేయిండు, ఆయన ఎక్కడ పెట్టిల్లు అనేటువంటి పూర్తి సమాచారం కూడా ఇంకా రావట్లేదు. ఆయన కూడా కలిసి వస్తే ఉమ్మడి కార్యాచరణ తీసుకునేటువంటి దిశగా కూడా మేము ముందుకు పోబోతున్నాం. థ్యాంక్ యూ.